అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు టూరిజానికి సంబంధించి వాళ్ళు ప్రశ్న వేయడం జరిగింది అధ్యక్ష. వారు నిరాశ నిస్పృహ లోను కావాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చెప్పిన గడచిన 10 సంవత్సరాల నుంచి పాలసీ లేని కారణంగా, ఇన్వెస్ట్మెంట్ రాని కారణంగా ఏది కూడా డెవలప్మెంట్ కాలేదు అనేది వాస్తవం. ఈ మధ్య కాలంలోనే శాసనసభలో చర్చించి పాలసీ పైన చర్చించడం జరిగింది. పాలసీ క్యాబినెట్ లో ఆమోదం పొందడం జరిగింది. తప్పకుండా ఆల్రెడీ వారు ఏదైతే అడిగారో శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ సంబంధించి, బ్యాక్ వాటర్ సంబంధించి ఆల్రెడీ దీనిలో స్పెషల్ కేటగిరీ పెట్టడం జరిగింది. మీరు అనుకున్నటువంటి డెవలప్మెంట్ విషయంలో టూరిజంలో తప్పకుండా పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాల్లో టూరిజం డెవలప్మెంట్ జరిగే కార్యక్రమం జరుగుతుంది. మీరు అడిగినటువంటి అంశాలు కూడా ఇందులో ఉన్నవి. ఆల్రెడీ మీ ప్రాంతానికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ టూరిజం డిపార్ట్మెంట్కు ల్యాండ్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇంకొక 3 ఎకరాలు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. పొజిషన్ కూడా తీసుకోవడం జరిగింది. మరో 18 ఎకరాలు కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ లో ఉంది. టోటల్ గా అన్ని రకాలంటే వాటర్ డెవలప్మెంట్, స్పోర్ట్స్ డెవలప్ కావచ్చు, అట్లాగే టెంపుల్ టూరిజం కావచ్చు, ఎకో టూరిజం, అన్నిటికీ అవకాశం పడ్డ వాస్తవమే. డెఫినెట్ గా రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే మీరు నిరాశ నిస్పృహ లోను కాకుండా మీకోసమే కాదు, నా కోసమే కాదు, నిరుద్యోగ యువత కోసం, రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెంచడం కోసం తప్పకుండా ఇవన్నీ కూడా జరిగి తీరుతాయి. మీరే మీ కళ్ళారా చూస్తారని చెప్పని ఈ వేదిక ద్వారా వారికి నేను సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాను. వేరే అంశాలుంటే వేరే రూపంలో రావాలి అధ్యక్ష. ఏమి ఇచ్చిండ్రు, ఏం తీసుకుపోయిందంటే ఇక నేను ఆ అంశానికి సమాధానం చెప్పే శక్తి ఉంది, కానీ అది మళ్ళీ ఇంకా రాజకీయంగా వద్దు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే బాగుంటుంది. తెచ్చేది చాలా ఉంది అధ్యక్ష, తెచ్చేది చాలా ఉన్నాయి. ఒకటి, రాష్ట్రంలో ఇప్పుడు ఒక్కసారి కాదు 10 సార్లు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో అప్పుల కుప్ప చిప్ప చేతికిచ్చి పోవడం జరిగింది గతంలో. వాటిని సవరిస్తూ మళ్ళీ ఆదాయం పెంచే కార్యం చేస్తూ ఈ టూరిజం డెవలప్మెంట్ లో భాగంగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కూడా పెద్దపీట వేసే కార్యం చేసి, ఎందుకంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. లైక్ ఎనీ అదర్ ఇండస్ట్రీ, టూరిజం డిపార్ట్మెంట్ ఆల్సో ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఇండస్ట్రీ. కాబట్టి టూరిజం ఇండస్ట్రీ కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేసి చెప్పిన ఒకటి టెంపుల్ టూరిజము, ఎకో టూరిజము, మెడికల్ టూరిజము, టూరిజం డిపార్ట్మెంట్, ఈ అన్ని రంగాల్లో కూడా అన్ని నియోజకవర్గాలకు పాత్ర సముచితంగా గౌరవించే కార్యక్రమం చేస్తూ అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.